రవిదాస్ యాక్చువల్గా ఇది ఎన్నికల కన్నా ముందు ఎన్డీఏకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది అనుకున్నారు. కానీ ఎన్నికల తర్వాత మాత్రం కొంత మహాగఠబంధన్ కూడా వస్తున్నారు. అట్లా ఊహించినట్లుగానే పోటాపోటీగా వచ్చింది ఇది. తర్వాత జనరల్ ఎస్సీస్లో ఉన్న వాళ్ళలో మెజారిటీ వాళ్ళకే ఉంది. 22%. తర్వాత కివత్ అండ్ బోయ్ మళ్ళా ఇక్కడ ఇదే ప్రదీప్ గుప్తా ప్రీపోల్లో కూడా చెప్తుంది అనమాట. ఎస్సీలో మళ్ళా ఓట్ షేర్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే గెలుస్తారని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ 6% అంటే మళ్ళా పర్సెంట్ నిషాద్ మళ్ళా వీళ్ళందరూ చూసుకున్నప్పుడు 6% గ్యాప్ రావటమే బహుశా ఈ నెంబర్ మార్పులకు కారణం ఉంటుందని ప్రదీప్ గుప్తా ఎక్స్క్లూజివ్ చెప్పాడు. మల్లాస్ మీద చూడాలి, మల్లాస్ చూడాలి, 4% ఉన్న మల్లాస్ ఎవరి వైపు వస్తారనేది చూడాలన్నమాట. ఇవి తేలి అనేది కూడా ఎక్స్పెక్టెడే. ఈబీసీస్ కూడా ఎక్కువ మంది వస్తారన్నది ఎక్స్పెక్టెడే. కూర్మి నితీష్ కుమార్ కమ్యూనిటీ, నితీష్ కుమార్ క్యాస్ట్, ఇది కూడా ఎక్స్పెక్టెడే ఉంటుంది. కానీ స్టిల్ ఇది కొంత అక్కడ యాదవ్లో 90% వచ్చింది, కానీ ఇక్కడ వీళ్ళకు 90% రాలేదు, కొంత ఉంటుంది. సో బనియా అంటే ఇక్కడ వైసీ కమ్యూనిస్ట్ వాళ్ళు అట్లా ఉన్నారు. కోరి అంటే అప్పర్ క్యాస్ట్లలో మెజారిటీ ఎన్డీఏకి ఉంది, ఇది ఎక్స్పెక్టెడ్గానే ఉంది. కానీ తేజ్దీప్ యాదవ్ ఏమనుకున్నట్టు ఈసారి మాకు కొంత చీలికి వస్తుంది, మాకు వస్తుంది అనుకున్నారు. ఆయన ఆశలు ఇక్కడ గల్లంతైనట్టుగా చూడాలన్నమాట. ఇక్కడ ప్రశాంత్ సూరత్ తప్పించి ఎక్కడ కూడా 10% ఓటింగ్ రాలేదు. మ్యాక్సిమం 6% ఒక చోట మాత్రమే వచ్చింది. మిగిలినంతా కూడా ఆయనకి నష్టమైంది. ఏజ్ వైజ్ ఇక్కడ దీని మీద ఎక్కువ ఫస్ట్ టైం ఓటర్స్ 18 to 19 ఫస్ట్ టైం ఓటర్స్ మీద చాలా ఎక్కువ ఆశలు పెట్టుకుంది మహాగఠబంధన్. సో అది ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. దాదాపు 46% అంటే 50% వరకు వీళ్ళకి రావటమే బహుశా ఈ నెంబర్ నిలబడటానికి కారణం కావచ్చు. యువత ఫస్ట్ టైం ఓటర్స్, యువత ఎక్కడైతే నిరుద్యోగం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇక్కడ మీకు కలిసి వచ్చినట్టుగా చూడాలి. ప్రశాంత్ కిషోర్ ఇక్కడ ఎక్కువ సాధించగలరు అనుకున్నారు. ఎందుకంటే అతను కొత్తగా రాజకీయాల్లో వస్తున్నారు, నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నాడు కదా. కనీసం ఇక్కడ ప్రశాంత్కి వచ్చే సపోర్టర్లో ఫస్ట్ టైం ఓటర్లు ఎక్కువ మంది వేస్తారు అనుకున్నారు, కానీ అది వెరీ డిసప్పాయింటింగ్. ఓన్లీ 6%కి వచ్చింది. సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ మీద ఉంటుంది అనుకున్నారు, కానీ అదేమీ కనపడలేదు. సో 37 వీళ్ళకి ఎక్స్పెక్టెడ్గానే వచ్చింది. 2029 సో ఏజ్ ఫ్యాక్టర్లు చూసినప్పుడు పెద్దగా ఏమీ తేడా లేదు. ఇవన్నీ కూడా ప్రీ పోల్ ఎలా అంచనా వేసుకున్నారో పోస్ట్ ఎగ్జిట్ పోల్లో కూడా మనకు అట్లాగే కనిపిస్తుంది. సరే, మెయిన్ క్యాస్ట్ వైజ్గా అంటే రిజర్వేషన్ కేటగిరీస్ వైపు చూసినప్పుడు ఇది మనం మొదట్లో మాత్రమే ఎస్సీలు ఎలా ఉందని తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దాంట్లో మన వాట్సాప్లోకి వెళ్ళండి. అది రీజన్స్ వైజ్ చంపారణ్ రీజన్లో మనకు 12-9 దాదాపు పోటాపోటీగా వచ్చినట్టుగానే చూస్తున్నాము. ఓట్ బ్యాంక్ మాత్రం పోటాపోటీగానే ఉంటుంది ఇది. సో ఎందుకు మనము దీనికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం దానికి వీళ్ళ ట్రాక్ రికార్డ్ అని చెప్తున్నాను. ప్రదీప్ గుప్తా దాదాపు 2011 నుంచి ఇది ఎవరు సీఎం కావాలనుకుంటున్నప్పుడు ఇది పాపం, ఇది దురదృష్టవంతుడు. ఈయనను 34% మంది అంటే తేజస్వి యాదవ్ సీఎం కావాలని 34% మంది, అంటే నితీష్ కన్నా 12% మంది ఎక్కువ మంది అనుకున్నా కానీ ఓట్ల రూపంలో కొంతమంది రాలేకపోయారు. అది ఎక్కడ ఫెయిల్ అయి ఉంటాడు? కుల సమీకరణలలో ప్యూర్గా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నది. ఆన్ ద పేపర్ ఎన్నికల ముందు నుంచి కూడా ఎన్డీఏకి అంటే లెక్కలు కలుపుకుంటే కులాల ఓట్ల శాతాన్ని కలుపుకుంటే ఎన్డీఏ పేపర్ మీద బలంగా ఉంది. నిన్న నేషనల్ మీడియా డిబేట్లలో కూడా అడుగుతున్నారు, ఎక్కడ మీకు మహాగఠబంధన్ కుల సమీకరణలు ఎక్కడ బలంగా ఉన్నారు? ఎన్డీఏనే బలంగా ఉంది, మీరు ఏ క్యాస్ట్ కలుపుకున్నా కానీ బలంగా ఉంది అన్నారు. అదే రిఫ్లెక్ట్ అయింది. కానీ పీపుల్ వాంటెడ్ తేజస్వి యాదవ్ యాజ్ సీఎం 34%. బలహీనంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా అధిక సీట్లు ఇచ్చి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని బీహార్ వాళ్ళు భావించారు. కాబట్టి అలాంటి ఫ్యాక్టరీ అక్కడ ఉందో చూడాలి. ఎందుకంటే తేజస్వి యాదవ్ కూటమి సీఎం అభ్యర్థి కాబట్టి ఈయనకు ఎక్కువ వచ్చింది. నితీష్ ఈజ్ క్యాచింగ్ అప్ ఏజ్, ఈయన క్లోజ్లీ 75 years ఉన్నారు, దాదాపు 20 ఏళ్ళు దాటిపోయిన సీఎంగా. ఈయన వద్దనుకున్న వాళ్ళు కూడా తక్కువే, 22% మంది స్టిల్ ఆయనకి పెద్ద నెంబర్. అవును, కొత్త డేటా రావాలి మనకు. జెండర్ వైజ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. జెండర్ వైజ్ సో మొదటి నుంచి అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నది కూడా ఏంటంటే బీహార్లో మొదటి నుంచి కూడా మేల్ కంటే కూడా ఉమెన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉండటం వల్లే నితీష్ కుమార్ని గెలిపిస్తూ వచ్చింది ప్రతిసారి కూడా. నేను నిన్న కొన్ని లెక్కలు చెప్పున్నాను. నితీష్ కుమార్కి అంటే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ జంగల్ రాజ్ అనేది ఎట్లయితే మొదటి నుంచి నడుస్తుందో దాని మార్పుకి నితీష్
పునాది వేసాడని నమ్ముతారు. అవును. రబ్రీదేవి సీఎంగా ఉన్న ఆర్జేడీ తరపున ఇంకా కొంత అరాచకాలు అక్కడ ఉమెన్ హెరాస్మెంట్లు కానీ జెండర్ హెరాస్మెంట్లు కానీ తగ్గలేదు అనుకుంటా. నితీష్ వచ్చిన తర్వాత మారుతుంది. అది ఒక్క రోజులో కాదు, క్రమంగా మారుతూ వస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. ఆయన పెట్టిన లడికి యోజన పథకం అనేది పేరుకు కొత్తదైనా కానీ గతం ఇచ్చి వచ్చినారు. సో మొన్న ఎన్నికల కన్నా ముందే 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం అనేది ఈసారి ప్రభావం. అంటే అది గతంలో వేరే రాష్ట్రాల్లో లాగా అప్పటికప్పుడు ఇచ్చింది కాదు. ఈయన మహిళలకు సంబంధించి గత 20 ఏళ్ళ నుంచి ఏదో ఒక స్కీమ్ పెట్టుకుంటూ వస్తున్నారు. వాళ్ళని సెల్ఫ్ సస్టైన్ చేస్తూ వచ్చారు. అట్లాగే మద్యపాన నిషేధం కూడా మహిళల మీద పాజిటివ్ తీసుకొచ్చింది. ఆ రెండిటికి అదనంగా ఈ 10,000 కలిసి వచ్చింది అనుకుంటున్నారు. నిజంగా 10,000 మాత్రమే పనిచేస్తుంటే ఇంత పోటాపోటీ ఉండదు, ఇంకా భారీగా ఉండేది అనమాట. అంటే మహాగఠబంధన్ అక్కడ వివక్ష చూపించిందనే ఒక యాంగిల్ కూడా వస్తుంది సార్. మహిళల పట్ల వాళ్ళని సరిగా పట్టించుకోలేదు, వాళ్ళకి హామీలలో ప్రధానంగా వాళ్ళకి ఇచ్చినవి పెద్దగా ఏమీ లేదు. మహాగఠబంధన్ హామీలు ఏది కూడా పెద్ద ప్రభావితం చేసే లేవు. జనరల్గా ఉండేది నేను 3 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పడం వాస్తవానికి దూరంగా స్పెసిఫిక్గా పలానా సెక్షన్కి యూత్కి ఎక్కడ ఉద్యోగాలు తెస్తాం? 3 కోట్ల ఉద్యోగాలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? ముఖ్యమంత్రి 3 కోట్ల ఉద్యోగాలు తెచ్చే పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. అది ఎవరు నమ్మలేదు. స్పెసిఫిక్గా ఇది పలానా ఇండస్ట్రీ తెస్తాను మీ రీజన్కి అని చెప్తే ఒక రకంగా ఉంటుంది. లేదా ఇంత ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తాను ఈ సెక్టర్ బాగానే ఉంటుంది. తర్వాత కులాల పరంగా కులానికి ఎంత చేస్తామనేది బాగానే ఉంటుంది. కానీ ఓవరాల్గా వెళ్ళారు కానీ టార్గెటెడ్గా మేనిఫెస్టో లేదు అక్కడ. సో అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రదీప్ గుప్తా ఇతరులు చెప్పినట్టుగా ఫీమేల్ పర్సంటేజ్ డెసిషన్ మేకింగ్ ఈ 5%. ఈ 5% ఇక్కడ బాగా మనం దీన్ని ఎందుకు నమ్మాల్సి వస్తుందంటే దీన్ని ఎక్స్పెక్ట్ చేశారు. మేల్లో ఖచ్చితంగా మహాగఠబంధన్కి ఎక్కువ ఓటింగ్ వస్తుంది, ఫీమేల్ కంటే మేల్లో మహాగఠబంధన్కి ఎక్కువ వస్తుంది. ఫీమేల్ మాత్రము మళ్ళీ నితీష్ కోసం కోరుకుంటారు. నితీష్ కనుక ఇక్కడ కనుక ఫీమేల్ ఓట్ పర్సంటేజ్ కనుక పెరిగితే అంటే ఓవరాల్ 67లో కూడా ఫీమేల్ ఆల్మోస్ట్ 6-7% అంత ఎక్కువ ఉంది మేల్ కంటే కూడా. అది పెరిగితే నితీష్ మళ్ళీ సీఎం అవుతారని చెప్పారు. ఇక్కడ అనుకున్నట్టుగానే 45% ఫీమేల్ ఏమంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా మహిళల విషయంలో ఏం మాట్లాడలేదు కాబట్టి మాట్లాడారు కానీ అంత ప్రభావం చూపలేకపోయింది. అది అంతే. సో ఇంకా ప్రశాంత్ కిషోర్ నుంచి పెద్దగా చెప్పడానికి ఏమీ లేకుండా పోయింది అది. సో ఈ ఫ్యాక్టర్ మాత్రమే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ జేఎస్పీకి ఇది కూడా యూత్ వల్లే అంటారు. ఇది కూడా యూత్ సహజంగా ఉండే ఓట్లు లేక వీళ్ళిద్దరి పట్ల ఫ్రస్ట్రేషన్గా ఉన్న వాటిలో కొంత నోటాకు పడాల్సిన ఓట్లు అలాంటి ఓట్లు అయినా బడి ఉంటాయి. సార్ ఒకసారి వాట్సాప్ అంటే మనకు కంటిన్యూస్గా వస్తూ ఉంది ఎప్పటికప్పటికి సార్. సో మై యాక్సెస్ ఇండియా ఎన్డీఏకి 121 నుంచి 141 సీట్స్ వస్తాయని ప్రకటించింది. ఎన్డీఏకి 121 నుంచి 141, మహాగఠబంధన్కి 98 నుంచి 118. 98 నుంచి 118. ప్రదీప్ గుప్తా మై యాక్సెస్ ఇండియా ఎన్డీఏకి 121 నుంచి 141 సీట్లు, మహాగఠబంధన్కి 98 నుంచి 118 సీట్లు వస్తాయని ప్రకటించింది. ఓట్ల శాతంలో మినిమం మాత్రమే ఉంది, కానీ సీట్ల వరకు వచ్చేటప్పటికి ఇంత భారీగా తేడా వచ్చేసింది సీట్ల విషయంలో. దీని వలన ఓవరాల్గా చూసినప్పుడు ఇంకా మనకు రాలేదు. సీమాంచల్ వస్తున్నాయి కానీ వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. మనకు 1 by 1 వస్తాయి. సో ఓవరాల్గా నెంబర్ మనకు వచ్చింది. ఆ నెంబర్ వచ్చింది, స్క్రీన్ మీద వేశారు. దాని మీద ఎన్డీఏ మై యాక్సెస్ ఇండియా ఎగ్జిట్ పోల్ ఎన్డీఏ కూటమికి 121 నుంచి 141 వస్తున్నాయి. ఇండియా బ్లాక్ మహాగఠబంధన్కి 98 నుంచి 118 మాత్రమే వస్తున్నాయి. మొత్తం 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122కి కరెక్ట్గా ఒకటి తక్కువగా 121 అనేది కనీసంగా, మ్యాక్సిమంగా 141 చెప్తున్నారు. ఇక్కడ 98 నుంచి 118 ఇలా మ్యాక్సిమం నెంబర్ కూడా మ్యాజిక్ ఫిగర్కి టచ్ కాలేదు. సో 98 నుంచి 118, ఎన్డీఏ బ్లాక్ 121 నుంచి 141 వస్తుంది అనమాట. సార్ అధికారాన్ని దూరం చేసేటువంటి నెంబర్ల మధ్యలో ఉంది సార్. 1, 2 అనేది కీలకంగా మారచ్చు అంటారు. అంటే ఈయన అనుకున్నట్టే ఎగ్జాక్ట్గా నెంబర్ వస్తుందా? ఎందుకంటే 2% తేడా వచ్చారు. నేను ఫస్ట్లో కూడా చెప్పాను, దాదాపు 2% దాదాపు 15 నుంచి 20 సీట్లు తేడా వస్తుందని మనం ఈ నెంబర్లు చూడకముందు అంచనా వేసాము. ఇప్పుడు అదే వస్తుంది చూడు, 98 నుంచి 121 వస్తుంది, 118 నుంచి 141 వస్తుంది. 21 సీట్ల తేడా వస్తుంది. అయితే ఇది మళ్ళీ క్యాచింగ్ పాయింట్. ఈయన ఇంత అనుకూలంగా జరిగిన 140, 145 ఇవ్వలేదు. అది పోటాపోటీ మ్యాజిక్ ఫిగర్ కన్నా 1 సీట్ తక్కువ. కనిష్టంగా వస్తేనేమో 121, గరిష్టంగా వస్తే 141. సో అంటే ఆ మధ్యలో వచ్చింది అనుకోండి. ఎప్పుడు కూడా ప్రదీప్ గుప్తాది ఆ మధ్యలోనే వస్తుంది నెంబరు, పైకి వెళ్ళదు. ఫెయిల్ అయిన దగ్గర కిందికి పోయింది. 2 సార్లు మాత్రం ఆయన ఫెయిల్ అయ్యాడు. హర్యానాలో ఒకటి ఫెయిల్ అయి ఉన్నాడు, అంతకుముందు ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో ఫెయిల్ అయి ఉన్నాడు.
ఆయన నెంబర్ మధ్యలో ఉంటుంది. బహుశా 130 అంటే గత ఎన్నికల్లో వచ్చిన 125కి అటు ఇటుగా వస్తున్నట్టుగానే మనం భావించాలి. అంటే 2015 తర్వాత 2020లో కూడా గెలుస్తామనుకొని 110 సీట్ల దగ్గర మహాగఠబంధన్ అయిపోయింది. ఓడిపోతామనుకున్న వాళ్ళు 125 అంటే మ్యాజిక్ ఫిగర్ కన్నా కానీ 3 సీట్లు ఎక్కువ సాధించి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇప్పుడు కూడా మై యాక్సెస్ ఇండియా దాదాపు 2020 లాంటి అంచనాలని, అంటే ఆ రోజు వచ్చిన ఫలితాలని, ఆ రోజు వీళ్ళు కూడా మహాగఠబంధన్ గెలుస్తుందని అంచనా వేశారు. కానీ ఎన్డీఏ కూటమి గెలిచింది 125 సీట్లతోటి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి గెలుస్తుంది, 121 నుంచి 141 అని వేశారు. ఇది నెక్ టు నెక్ పోటీగానే చూడాలి. యాక్చువల్ రిజల్ట్స్ కోసం మళ్ళీ ఆసక్తిగా ఉంచే పరిస్థితి ప్రదీప్ గుప్తా కూడా ఇచ్చాడు. ఇది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అవుతాయా లేదా గతంలో తప్పినట్టు తప్పుతాయా అనేది మళ్ళీ చూడాలి. సార్ ఇప్పుడు ఉన్నటువంటి ఉత్కంఠలో మళ్ళీ ఏమైనా మై యాక్సెస్ ఇండియా ఏమన్నా